आज हमारे भारत ने दूसरी बार इस T20 का वर्ल्ड कप जीता है और मैं अपने सभी भारतवासियों की तरफ से तहे दिल से उन सबका धन्यवाद करता हूं। हमारी भारतीय क्रिकेट टीम का धन्यवाद करता हूं। सूर्य कुमार यादव, जसप्रीत बुमराह, अभिषेक शर्मा, संजू सैमसन, इन सब ने जो एक कमाल की अपनी कलाकारी दर्शाई। డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా T20 వరల్డ్ కప్ 2026 టైటిల్ ను సొంతం చేసుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్ పై 96 పరుగుల తేడాతో భారత్ గెలిచింది. దీంతో మూడోసారి ట్రోఫీని దక్కించుకుని టీమిండియా చరిత్ర సృష్టించింది. మరే జట్టు కూడా 3 టైటిళ్లను గెలుచుకోలేదు. MS ధోని, రోహిత్ శర్మ తర్వాత భారత్కు కప్ అందించిన సారథిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు. భారత్ నిర్దేశించిన భారీ టార్గెట్ ను ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ కుప్పకూలింది. అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. న్యూజిలాండ్కు భారత్ 256 పరుగుల్ని టార్గెట్గా పెట్టింది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ముగ్గురు హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. అంతకుముందు భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. ఓపెనర్ సంజు శాంసన్ 46 బంతుల్లో 89 పరుగులు చేశాడు. కాస్తలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ టోర్నీలో వరుసగా 3వ హాఫ్ సెంచరీ సాధించాడు. ఇక ఈ మ్యాచ్లో ఫామ్ లేమితో ఇబ్బంది పడిన అభిషేక్ శర్మ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. ఇషాన్ కిషన్ కూడా అర్ధశతకం చేశాడు. T20 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయంతో అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. పాటలతో, బాణసంచాలతో ఎంజాయ్ చేస్తూ రోడ్లపైకి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. రెట్టింపైంది ఉత్సాహం అని చెప్పుకోవచ్చు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా మ్యాచ్ని ఎంజాయ్ చేశారు.